విజయనగర సామ్రాజ్య చరిత్రలో అవెన్నో అజ్ఞాతమైన కాని తప్పక తెలుసుకోవలసిన నిజాలు ఉన్నాయి. అలాంటి ఓ అపురూపమైన నిజం గురించి చెప్పే ఓ శాసనాన్ని మీకు పరిచయం చేస్తాను. శాలివాహన శకం 1451 అంటే సామాన్య శకం 1528వ సంవత్సరానికి చెందిన ఓ శాసనం కృష్ణరాయల పాలనా పద్ధతుల గురించి ఒక గొప్ప సంగతిని తెలియజేస్తోంది. నేటి కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా, ఉడుపి తాలూకాలోని నీలావర అనే గ్రామంలో ఉన్న మహిషాసురమర్దిని ఆలయ ప్రాకారంపై ఈ శాసనాన్ని కనుగొన్నట్టు ఆర్కియాలాజికల్ సర్వే నివేదిక తెలుపుతోంది. ఈ శాసనంలోని ముఖ్యాంశం ఏమిటంటే, బారకూరు ప్రాంతాన్ని పాలిస్తున్న తిమ్మಣ್ణ వడయ దగ్గర అధికారిగా ఉండిన ఓ వ్యక్తి ఓ గ్రామాన్ని ధ్వంసం చేశాడు. ఈ తప్పుకు పరిహారంగా ఆ అధికారి కొంత డబ్బును, భూమిని ఆ గుడికి వ్రాసి ఇచ్చాడు. స్వస్తి శ్రీ జయాభ్యుదయ శాలివాహన శకం 1450కు చెల్లే 51వ వర్తమాన సర్వధారి సంవత్సరపు జ్యేష్ఠ శుద్ధ దశమియందు శ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప శ్రీ వీర కృష్ణరాయ మహారాయలు విజయనగరం సింహాసనంపై విరాజిల్లుతూ సమస్త దుష్ట నిగ్రహం శిష్ట ప్రతిపాలనగా సకల వర్ణ ధర్మాశ్రమాలను ప్రతిపాలిస్తూ ఉండగా శ్రీ కృష్ణరాయ మహారాయలు బారకూర రాజ్యాన్ని కృష్ణరాయ నాయకుడికి పాలించి ఇవ్వగా, వారు బారకూర రాజ్యాన్ని తిమ్మಣ್ణ వడయలకు పాలించగా, వారి ముద్రాధారకుడైన విజయಣ್ణ వడయలు బారకూర రాజ్యాన్ని పాలించే కాలంలో విజయಣ್ణ వడయలు నిరువార గ్రామంలోని దుర్గాదేవికి ఇచ్చిన దానపట్టి క్రమం ఏమనగా, మేము మీ గ్రామాన్ని స్థానాన్ని పాడుచేసిన సంబంధంగా దుర్గాదేవికి నవరాత్రి పూజకై 7.5 కాటి గద్యాణాలను ధారాపూర్వకంగా ఇచ్చాము. ఈ శాసనంలోని అతి ముఖ్యమైన భాగం ఏమిటంటే, బారకూరు రాజ్యాన్ని తిమ్మಣ್ణ వడయలు అనే వానికి ప్రతినిధిగా విజయಣ್ణ వడయలు అనే అధికారి పాలించేవాడు. ఈ విజయಣ್ణ ఒకనాడు నిరువార అనే గ్రామంపై దండెత్తి ఆ గ్రామాన్ని, అందులో ఉన్న ఓ పవిత్ర పుణ్యస్థలాన్ని పాడుచేశాడు. దీనినే హాసిమాడి అని కన్నడ శాసనంలో తెలిపారు. ఇలా పాడుచేసిన తరువాత తాను చేసిన తప్పుకు పరిహారంగా కాటిగద్యాణ అని పిలువబడే 7.5 బంగారు నాణ్యాలను నిరువార గ్రామంలోని దుర్గాదేవి గుడికి కానుకగా ఇచ్చాడు. అలానే ఆ ఊరిలో పండే పంటల నుండి కొంత భాగాన్ని దేవికి సమర్పించాడు. అయితే ఈ శాసనంలో విజయಣ್ణ వడయలు నిరువార గ్రామంపై దాడి చేయడానికి గల కారణాలను తెలుపలేదు. బహుశా కావాలని ఆ కారణాన్ని వ్రాయలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కారణం ఆ కాలంలో సర్వసాధారణమైనదే అయి ఉండాలి, అంతేకాని చాలా అపురూపమైన అరుదైన కారణం కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే తుళునాడు చరిత్రను కాస్త లోతుగా పరిశీలిస్తే విజయಣ್ణ ఒక గ్రామంపై ఎందుకు దాడి చేశాడో మనం కొంత ఊహించేందుకు అవకాశం ఉంది. 1336వ సంవత్సరంలో విజయనగర స్థాపన జరిగింది. 1345వ సంవత్సరం నాటికి తుళునాడును విజయనగర పాలకులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కాని ఈ ప్రాంతంపై విజయనగరం పట్టు అంత బలంగా ఉండేది కాదు. విజయనగర సైన్యాలు తరచూ స్థానిక పాలకులతో యుద్ధాలు చేసేవి అని కొన్ని శాసనాల వల్ల తెలుస్తోంది. బంగా, చౌత, మద్ద హెగ్గడే, కిణ్ణిక హెగ్గడే, అగిల మొదలైన పురాతన పాలక వంశాలు విజయనగర పాలనను వ్యతిరేకించేవి. ఇవి తమ స్వతంత్రాన్ని నిలుపుకునేందుకు విజయనగరంతో తలపడేవి. 1398వ సంవత్సరానికి చెందిన 2 శాసనాలు ఈ అంశాన్ని నిరూపిస్తాయి. కైకిణి అనే ఊరిలో దొరికిన ఒక శాసనం, భట్కల్ పట్టణంలో దొరికిన ఇంకొక శాసనంలో విజయనగరానికి స్థానిక పాలకులైన చౌత అనే కుటుంబానికి మధ్య జరిగిన యుద్ధం వివరాలు ఉన్నాయి. అలానే 1405వ సంవత్సరానికి చెందిన బారకూరు శాసనం ప్రకారం అప్పటి మండలాధిపతి అయిన మహాబలదేవునికి వ్యతిరేకంగా స్థానికులు తిరగబడి విజయనగర చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. అప్పటి చక్రవర్తి అయిన 2వ బుక్కరాయలు ఒక ప్రతినిధిని పంపి వివాదాన్ని పరిష్కరించాడు అని తెలుస్తోంది. ఇలా తుళునాడులోని పాలకులు, ప్రజలు కూడా విజయనగర పాలన పట్ల తొలి రోజుల్లో వ్యతిరేకతను కలిగి ఉండేవారని స్పష్టమవుతోంది. అంతేకాదు, తుళునాడుపై విజయనగరం తన పట్టును సాధించిన తర్వాత కూడా కొందరు స్థానిక పాలకులు చక్రవర్తి పేరును వ్రాయకుండా తమ శాసనాలను స్వతంత్రంగా వేయించారని తెలుస్తోంది. ఇది చాలదన్నట్టు కొందరు విజయనగర రాజ్యప్రతినిధులు
తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల్ని బాధించినట్టు తెలిపే శాసనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అధికారుల్లో ఒకడే ప్రస్తుత శాసనంలోని విజయಣ್ణ ఒడెయలు. బహుశా ఇతను తనకు వ్యతిరేకంగా తిరగబడిన నిరువార గ్రామంపై చెప్పా పెట్టకుండా దాడి చేసి ఉండవచ్చు. లేదు, తనపై పితూరు నడిపిన స్థానిక పాలకుడికి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో అతని అధీనంలో ఉన్న ఈ గ్రామంపై తన బలప్రదర్శన చేసి ఉండవచ్చు. ఏది ఏమైనా విజయనగర సైనిక శక్తిని నిరూపించేందుకు విజయಣ್ణ ఒక గ్రామంపై దాడి చేశాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న పవిత్ర స్థలాన్ని, బహుశా అది దేవాలయమై ఉండవచ్చు, ఆ దేవాలయానికి కాస్త నష్టం కలిగించాడు. తన ప్రతినిధి చూపించిన ఈ ప్రవర్తనను చక్రవర్తి అయిన కృష్ణదేవరాయలు మెచ్చలేదు. అందువల్లనే విజయಣ್ణ ఒడెయలు తన తప్పుకు ప్రతిఫలాన్ని డబ్బు రూపంలోనూ భూదాన రూపంలోనూ చెల్లించాల్సి వచ్చింది. అంటే సైనికపరంగా మహాబలిష్ఠుడైనా కూడా కృష్ణరాయలు శాంతియుత పాలనకే పెద్దపీటను వేశాడు అన్న అంశం ఈ నీలావర శాసనం వల్ల స్పష్టమవుతోంది. తన ప్రతినిధులు స్థానికులపై దాడి చేయడం, స్థానిక సంప్రదాయాలను, స్థానిక మర్యాదలను ఉల్లంఘించడం వంటి చర్యలను కృష్ణరాయలు మెచ్చలేదని కూడా ఈ నీలావర శాసనం చెబుతోంది. తప్పు చేసిన అధికారిని పదవి నుండి లేదా ఆ ప్రాంతం నుండి తొలగించడంతో పాటు చేసిన తప్పుకు ఆ అధికారే వ్యక్తిగత పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకునేవాడన్నది ఈ నీలావర శాసనం వల్ల స్పష్టమవుతోంది. మరొక భాగంలో మరొక ఆసక్తికరమైన శాసనాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే, మీ రఘోత్తమరావు. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.